తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గండికోట మర్డర్ కేసు ఇంకా వీడటం లేదు. యువతి శరీరంపై బలమైన గాయాలున్నాయి. లివర్ కు తీవ్ర గాయం కావడంతోనే వైష్ణవి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తాజాగా యువతి బంధువు కొండయ్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెరపైకి మళ్లీ కొండయ్య అనే పేరొచ్చింది. కొండయ్య వైష్ణవి పెద్దమ్మ కొడుకుగా కూడా తెలుస్తోంది. వైష్ణవిని కాలేజ్ దగ్గర రోజు కొండయ్యే డ్రాప్ చేసేవాడని కూడా సమాచారం అయితే అందుతోంది. ఆదివారం పని నిమిత్తం చెన్నై వెళ్లినట్లుగా తెలుస్తోంది కొండయ్య. ఈ హత్యలో కొండయ్య ప్రమేయంపై పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. మళ్లీ మొదటి నుంచి పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అనుమానితులను మళ్లీ మొదటి నుంచి కూడా విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రియుడు చంపలేదు, బలవన్మరణం కూడా కాదు. మరి మైనర్ బాలిక ఎలా చనిపోయింది? పరువు హత్య ఏమైనా జరుగుంటుందా? అసలేం జరిగింది? ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థి హత్య మిస్టరీగానే మారింది. బాలికను ప్రియుడు లోకేష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు పక్కనుంచి ఆరోపిస్తూ ఉండగా అసలు మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని పోలీసులు ఇక్కడ క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. గండికోటను పరిశీలించిన ఎస్పీ, డీఐజీ కీలక ఆధారాలను సేకరించారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 8:30 బాలికని గండికోటకు తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్ 10:40 ఒక్కడే వెనక్కి వెళ్ళిపోయిన ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తోంది. బాలిక కాలేజ్కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి తనను అక్కడే వదిలేసి లోకేష్ వెళ్ళిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర ఒక్కడే వెళ్ళినట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మిస్టరీగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ సుదర్శన్, గండికోట మర్డర్ కేసు అయితే ఇంకా మనకి మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. తెరపైకి కూడా ఇంకొక పెద్దమ్మ కొడుకు కొండయ్య పేరైతే తెరపైకి వస్తుంది కొత్తగా. ఏంటి అసలు? అవును, ఇతని పేరు చిన్న కొండయ్య. పెదనాన్న కొడుకు వైష్ణవికి ఇతను కూడా ఆ ఊర్లోనే అనుమాన గుర్తిలో ఉంటాడు. ఇతనికి సమాచారం అందింది. ఇతను కూడా ఇప్పుడు ఇతను ఎందుకు ఇంతగా పోలీసులు అనుమానిస్తున్నారు దానికి ఒకే కారణం. మొట్టమొదటిగా వైష్ణవి డెడ్ బాడీని గుర్తించింది ఇతనే. ఓకే. రాత్రంతా ఎతికారు. ఆ రోజు మధ్యాహ్నంకు తెలిసింది, కాలేజీ నుంచి పొద్దున్న రాలేదని తెలిసింది. సాయంత్రం వరకు వెతికారు, కనిపించలేదు. అంటే మంగళవారం ఉదయాన్నే మళ్ళీ పోలీసులతో కలిసి సురేంద్ర ఒక బ్రదరు, కొంతమంది కానిస్టేబుల్ ఒకవైపు వెళ్లారు. అలాగే చిన్న కొండయ్య ఇతను మరో బ్రదరు వైష్ణవికి, ఇతను మరికొంతమంది కానిస్టేబుల్ మరోవైపు వెళ్లి వెతికే ప్రయత్నంలో ముందు వెళుతున్నటువంటి కానిస్టేబుల్ గుర్తించని బాడీని కానిస్టేబుల్ వెనక వైపున వస్తున్నటువంటి చిన్న కొండయ్య గుర్తించాడు. అంటే అదే దారిలో వెళ్తూ అటువైపు ఇటువైపు చూస్తే, క్యాజువల్ గా చూస్తే కనిపించని, కొద్దిగా తీక్షణంగా చూసినా కూడా కనిపించని కానిస్టేబుల్ కనిపించని బాడీ చిన్న కొండయ్య ఎలా ఐడెంటిఫై చేయగలిగాడు అంటే అది ఒక రేంజ్ హైట్ కు దాని ముందే ఒక బండరాయి ఉంటుంది. ఆ బండరాయి పైకి ఎక్కి నిక్కి చూస్తే తప్ప ఆ బాడీ కనిపించదు. ఆ బాడీ ఉన్న ప్లేస్ అలాంటిది. అయితే క్యాజువల్ గా కానిస్టేబుల్ తో పాటు నడుచుకుంటూ వస్తున్నటువంటి చిన్న కొండయ్య అక్కడే ఉందని ఎలా గుర్తించాడు అన్నది ఇప్పుడు పోలీసులు కలుగుతున్నటువంటి అనుమానము. అక్కడ బాడీ ఉందని ముందే తెలుసా అతనికి అనే కోణంలో ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా క్లూస్ టీం మొత్తం కూడా సుమారుగా 15 మంది క్లూస్ టీం సిబ్బంది వచ్చారు. ఆ రంగనాయక స్వామి ఆలయం మొత్తం కూడా వాళ్ళు జల్లెడ పడుతూ ఉన్నారు. ఎక్కడైనా బ్లడ్ డ్రాప్స్ ఉన్నాయా, లేకంటే అమ్మాయికి సంబంధించిన గాజులు కానీ, ఇయర్ పిన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, అసలు ఏ చిన్న ఎవిడెన్స్ అయినా దొరుకుతుందా అన్న కోణంలో పోలీసులు అయితే ఒకవైపు జల్లెడ పడుతున్నారు. ఉదయం నుంచి కూడా సుమన్ టీవీ గండికోటలోనే ఉంది. వీళ్ళందరూ చేస్తున్న ఒకవైపు క్లూస్ టీము, మరోవైపు పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ సాగిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఏమాత్రం క్లారిటీ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని ఎక్కడ చంపారు, ఏ రూట్ లో తీసుకెళ్లి అక్కడ పడేసినారు అనేది ఇప్పుడు
పోలీసులకు అంతు చిక్కడం లేదు. వాళ్ళు కొన్ని ఎగ్జామ్షన్స్ చేసుకుంటున్నప్పటికీ, కొన్ని ఊహించుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఇది మళ్ళీ ఎగ్జిస్ట్ కాదు అనేది వాళ్ళకు తేలుతూ ఉంది. అందువల్ల అంటే మనం ఫస్ట్ రోజు చేసినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ లో ఒకటే చెప్పాము, ఆ ధాన్యాగారానికి జుమ్మా మసీదుకు మధ్యలో ఒక దారి ఉంది, అక్కడ కేవలం నడక మార్గమే, ఆ నడక మార్గంలోనే వెళ్ళారు, అక్కడే ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది, అక్కడే పడేశారు అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. అయితే పై నుంచి రంగనాయక స్వామి వెనక వైపు కాబట్టి అక్కడంతా కూడా హైట్ గా పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి. రంగనాయక స్వామి ఆలయంలోనే ఆ అమ్మాయిని మొదటిగా గుర్తించారు, ఎవరైతే చంపారో వాళ్ళు మొదటిగా గుర్తించారు. అక్కడే ఆ అమ్మాయిని తీవ్రంగా కొట్టారు, దాడి చేశారు, కర్రలతో కొట్టారు, భుజాల పైన అమ్మాయి అరికాళ్ళన్నీ కూడా రక్తము మొత్తం బ్లడ్ క్లాట్ అయి ఉంది. అలాగే పక్క నుంచి అంటే పక్కటి ఎముకల నుంచి బలంగా తన్నడంతో కాలితో ఆ అమ్మాయి లివరు డ్యామేజ్ అయింది, అందువల్లే మరణానికి దారి తీసింది, ఆ గాయమే ఆ అమ్మాయి ప్రాణాన్ని తీసింది అని కూడా పోస్ట్ మార్టం నివేదిక చెప్తూ ఉంది. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ముగ్గురు 3 విధాలుగా ఆ అమ్మాయిని అన్ని విధాలుగా కొట్టారు విచక్షణారహితంగా. ఆ దెబ్బలు తట్టుకోలేక అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత పై నుంచి రంగనాయక స్వామి ఆలయము పక్కన నుంచి, గోడ పక్కన నుంచి తీసుకెళ్లారు ముగ్గురు. తీసుకెళ్లి వెనక వైపున అంటే ఒక బండరాయి పైన పడుకోవడం కూడా కాదు, ఒక వైపుగా బండరాయికి ఆనిచ్చి అట్లా బాడీని కూర్చోబెట్టారు. అది క్యాజువల్ గా అటువైపు నుంచి వెళ్ళినా ఇటువైపు నుంచి వెళ్ళినా ఆ ప్లేస్ కనిపించదు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏమన్నా ఉంటుందా అని పట్టుబట్టి అక్కడికి దగ్గరికి వెళ్ళి ఎతికితే తప్ప, అంటే ఆ ప్లేస్ అలా ఉంది, దగ్గరికి వెళితే తప్ప ఆ ప్లేస్ లో ఏముంది అనేది కనిపించని పరిస్థితి. అలాంటి ప్లేస్ లో వీళ్ళు దాచిపెట్టారు. సరే, జరిగింది. ఒకవేళ చంపేశారు అది ఎవరైనా కానీ, అక్కడే బాడీని వదిలి వెళ్లాల్సింది కదా, ఎందుకు అంత దాచిపెట్టాల్సిన అవసరం వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు ఇది చేస్తున్నారు. ఎందుకంటే గండికోట ఎంట్రన్స్ లో సీసీ ఫుటేజ్ ఉంది, మళ్ళీ అక్కడ టోల్ గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, చుట్టూ పెన్నా నది ఉంది, పెద్ద లోయ అది. అంటే ఎక్కడ పడితే అక్కడ గండికోట నుంచి దాటుకొని వెళ్ళడానికి 2-3 మార్గాలు అయితే లేవు. ఎటు వెళ్ళినా కూడా వెహికల్లో వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ మీదుగానే వెళ్ళాలి, అక్కడ రికార్డ్ అవుతాము అనేది వాళ్ళకు తెలుసు ఖచ్చితంగా. కాబట్టి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడానికి కొంత సమయం కావాలి. బాడీ అప్పుడే కంటపడితే మాత్రం వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోతాము అన్న కోణంలో కూడా వాళ్ళు ఆలోచించి ఉండవచ్చు. అందుకే ఎవరికి కనిపించకుండా రహస్యంగా దాచారు. ఫైండ్ అవుట్ అవ్వడానికి మరుసటి రోజు ఉదయం పట్టింది కాబట్టి ఆ లోపు నిందితులు పారిపోవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్స్ ను కొన్ని ఇక్కడ అప్పుడు ఈ నెట్వర్క్ సిగ్నల్ లో ఏమేమి ఉన్నాయో ఆ నెంబర్స్ ను గుర్తించి అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. వాటిల్లో 2-3 నెంబర్లు అనుమానంగా ఉన్నాయి. అయితే వాళ్ళు ఇక్కడ వాళ్ళ సిగ్నల్స్ చూపిస్తా ఉన్నట్టుగా లేవు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసమే నిందితులను పట్టుకోవడం, ప్రెస్ ముందు హాజరుపరచడానికే పట్టుకోవడానికి వీలు కాలేదు కాబట్టి, ఇంకా నిందితులు పోలీసులు అదుపులో లేరు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆలస్యం చేస్తున్నారు అన్న అంటే ఇక్కడ ఇంకొకటి కూడా సుదర్శన్, అందరినీ కూడా ఫస్ట్ నుంచి కూడా పోలీసులు విచారణ చేస్తున్నాం అనేది కూడా మనకున్న అప్డేట్ ఇప్పటి వరకు. అంటే కొండయ్య కూడా ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు అని అనుకోవచ్చు అని అంటారా ఏంటి? అంటే ఆ రోజు సడన్ గా ఎప్పుడు కాలేజ్కి కూడా కొండయ్య డ్రాప్ చేస్తూ ఉంటాడు, ఆ రోజు సడన్ గా సండే రోజు రేపు నేను రావట్లేదు నువ్వే వెళ్ళు అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ డే కూడా ఆయన వచ్చాడు, తర్వాత అమ్మాయి చనిపోయిన 1 డేకి. లేదు, అది కాలేజీకి డ్రాప్ చేసేది ఓన్ బ్రదర్, అతని పేరు బ్రహ్మయ్య. ఓన్ బ్రదర్ కాలేజీకి డ్రాప్ చేస్తూ ఉంటాడు. అయితే అతను ఆదివారం సాయంత్రము ఏదో సర్టిఫికెట్ల పని కోసం చెన్నై వెళ్ళాడు. అతను బీటెక్ చేస్తున్నాడు. అంటే మరుసటి రోజు సోమవారం డ్రాప్ చేయడానికి అతను లేకపోవడం వల్లే ఈ అమ్మాయి ఒకటే వెళ్ళింది. మరి ఈ కొండయ్య ఎవరు? ఒకటి సుదర్శన్, కొండయ్య పెదనాన్న కొడుకు, చిన్న కొండయ్య ఇతని పేరు. ఇతను పెదనాన్న కొడుకు, ఇతను ఊర్లోనే ఉన్నాడు. సురేంద్ర ఎవరైతే స్పాట్ కు గండికోటకు వచ్చి వెళ్ళాడో హాఫ్ అన్ అవర్ లో రిటర్న్, ఆ సురేంద్రనే కాలేజీకి తన పిన్నితో కలిసి హనుమనగుత్తి నుంచి పొద్దుటూరులో ఉన్నటువంటి కాలేజీకి వచ్చిన తర్వాత అక్కడ గండికోటకి వెళ్ళిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి కొండయ్యకు సురేంద్ర ఫోన్ చేశాడు. పిన్నిని నేను కాలేజ్ దగ్గర వదిలిపెడుతున్నా, నువ్వు వచ్చి పిన్నిని పికప్ చేసుకో, నేను ఇక్కడ నుంచి గండికోటకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. అతను ఊరి నుంచి వచ్చాడు, వాళ్ళు కాలేజీలో అక్కడ ఎంక్వైరీ చేశారు, ఇతను గండికోటకు వచ్చి వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి నిర్ధారించుకొని పోలీసులతో కలిసి, పోలీసులకు ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో వాళ్ళతో పాటు కామన్ గా వెతకడం మొదలు పెట్టారు. ఆ రోజు రాత్రి కూడా, అంటే గండికోట గ్రామస్తులతో మనము వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నది, అక్కడ ఎంట్రన్స్ లోనే ఒక స్కూల్ ఉంటుంది, అక్కడ ప్రతిరోజు కూడా చెక్క భజన చేస్తారు. ఆదివారము
రాత్రి 10 గంటల సమయంలో 9:30 సమయంలో భజన ముగిసి అందరూ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక కారు వచ్చింది. ఆ కారులో 5-6 మంది వ్యక్తులు దిగారు. వాళ్ళందరూ కూడా మా అమ్మాయి కనిపించట్లేదు, మేము ఆ అమ్మాయి బంధువులము ఎతకడానికి వచ్చాము అని మాతో చెప్పారు అని అక్కడ ఉన్నటువంటి గండికోట గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. అంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం వరకు ఎతికారు. మరుసటి రోజు పోలీసులతో కలిసి ఎతికే ప్రయత్నంలో కొండయ్య డెడ్ బాడీని గుర్తించాడు. కాబట్టి నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేశావు అన్నదే ఇప్పుడు అతను జస్టిఫై చేసుకోవాల్సి ఉంది. అయితే క్రూజ్ టీమ్ కు సంబంధించి కానీ ఎవిడెన్సెస్ కు సంబంధించి ఏమీ కూడా ఇక్కడ స్పాట్ లో దొరకట్లేదు. అంటే వాటిని తారుమారు చేశారా, లేకపోతే అమ్మాయి బ్లడ్ డ్రాప్స్ ఎక్కడ పడకుండానే చేశారా ఏందా అన్నది మిస్టరీగానే మారింది. ఇప్పటి వరకైతే ఆ అమ్మాయి తరపున బంధువులను ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గరే. ఎందుకంటే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది, వాళ్ళు ఎమోషన్ గా ఉన్నారు. మేము బాధితులం సార్, మేము మమ్మల్ని నిందితులు ఏ విధంగా చేస్తారు, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, మేము కావాలంటే దీన్ని పై స్థాయిలో మేము వెళ్తాము, సీఎం స్థాయి వరకు కూడా వెళ్తాము అని వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఒక పక్కా ఎవిడెన్స్ లేని వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయట్లేదు. పక్కా ఎవిడెన్స్, కీలకమైనటువంటి ఆధారాలు దొరకాలి. నిన్న డిఐజీ గారు చెప్పినటువంటి కీలక ఆధారం దొరికింది అన్నారు. అయితే దాన్ని క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నంలో ఆ ఎవిడెన్స్ తేలిపోయింది, అది సరైన ఎవిడెన్స్ కాదని వాళ్ళు పోలీసులకు తేలిపోవడంతో మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ మీరు అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ రోజు స్పాట్ లో మార్నింగే ఈ రోజు క్రూజ్ టీమ్ తో అలాగే ఫోరెన్సిక్ నిపుణులతో మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే అజంప్షన్, ఇక్కడ అమ్మాయిని ఈ యాంగిల్లో తోసేసి ఉంటాడు, ఈ యాంగిల్ కింద పడి ఉంటది, అందుకే తల వెనుక భాగన గాయమైంది, ముక్కులోంచి బ్లడ్ వచ్చింది, అమ్మాయిని బలంగా కడుపులో కొట్టి ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటూ డిస్కస్ చేసి ఈ విధంగా వెళ్ళింటారు. చనిపోయిన తర్వాత బాడీని తీసుకొని వెళ్ళింటారు. ఇట్లా అమ్మాయిని ఇంత దూరము తీసుకెళ్లాలి, బాడీని పడేయాలి అంటే ఖచ్చితంగా ఒక 2-3 కలిస్తే తప్ప తీసుకెళ్లలేని సిచ్యుయేషన్ ఉంటది. ఇవన్నీ కూడా వాళ్ళు రకరకాల కోణాల్లో వాళ్ళు అక్కడ సీన్ లో రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు మార్నింగ్ నుంచి. మరోవైపు ఐడి పార్టీ అంటే ఎస్ఐలు సుమారుగా ఒక 10 మంది దాకా, అంటే డివిజన్ జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ ఎస్ఐలందరినీ కూడా పిలిపించారు. వాళ్ళందరూ మఫ్టీలో జమ్మలమడుగులో అనువనున గాలిస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఏమైనా దీనికి సంబంధించి ఎమోషన్స్ రైజ్ అవుతాయా, ఒకవేళ వాళ్ళను అదుపులోకి తీసుకొని విచారించే ప్రయత్నమే జరిగితే ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కోణంలో కూడా ఒకవైపు పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రిస్టేజియస్ ఇష్యూ అయింది, చాలా క్రూషియల్ టైం ఇది పోలీసులకు. మినిట్ టు మినిట్ కూడా కౌంట్ అవుతుంది. ఎందుకంటే నిన్న డిఐజీ స్థాయి వ్యక్తి వచ్చి ఎగ్జాక్ట్లీ టైం చెప్పి మేము కేసులు ఛేదిస్తాము, మాకు క్లూ దొరికిందని చెప్పిన తర్వాత ఆ టయానికి వాళ్ళు పెట్టలేకపోయారు. కాబట్టి అప్పటి నుంచి మినిట్ టు మినిట్ పోలీసుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఎందుకు ఇంకా పెట్టట్లేదు, ఇంకా ఏం ఎవిడెన్స్ ఎక్కడ దొరకట్లేదు, పోలీసుల వైఫల్యమా ఇది, ఎందుకు ఛేదించలేకపోతున్నారు ఈ కేసును అనే కోణంలో కూడా వాళ్ళపైన కూడా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అంటే సుదర్శన్ ఇక్కడ మొత్తంగా మనం చూస్తే అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలోనే కొండయ్య పేరు మళ్ళీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొండయ్యను అనుమానితులుగా చేర్చి ఎంతో కొంత పురోగతి సాధించారా పోలీసులు ఏంటి అసలు? అదే ఇప్పుడు మనము ఇక్కడ కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది అందరూ కూడా గండికోటలో తిరుగుతున్న ప్రయత్నంలో మనం పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాము. వాళ్ళ కాన్వర్జేషన్స్ అన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వాళ్ళు అనేది ఒకటే, టంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎదుగుతున్నాం మనము. అది అన్ని కోణాల్లో ఏ వైపు చూసినా కూడా వాళ్ళ వైపే అన్ని వేళ్ళు చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎందుకు మనం అదుపులోకి తీసుకొని విచారించకూడదు, విచారిస్తే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటది కదా అనే కోణంలోనే పోలీసులందరూ కూడా ఒక రకమైనటువంటి నిస్తేజంలో ఉన్నారు. కాకపోతే పై ఉన్నతాధికారులు మాత్రం 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్ లో ఉన్నారు, వాళ్ళ పాప చనిపోయింది, వాళ్ళు మాకు న్యాయం చేయండి అంటూ వాళ్ళు ఒకవైపు ఆవేదన చెందుతున్న సమయంలో ఒక సరైన ఎవిడెన్స్ లేకుండా అతన్ని తీసుకొచ్చి ఏమాత్రం ఇది చేసినా కూడా అది బూమరాంగ్ అవుతుంది, ఆ న్యూస్ స్ప్రెడ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆలస్యమైనా పర్వాలేదు, ప్రాపర్ గా ఉండాలి. ఖచ్చితంగా సరైన ఎవిడెన్స్ ను సేకరించిన తర్వాతే టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కూడా పోలీసులు తీవ్రంగా ట్రై చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఐటీ పార్టీని అంతా కూడా తింపారు, వాళ్ళు టెక్నికల్ గా చూస్తూ ఉన్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు చూస్తూ ఉన్నారు, క్లూస్ టీమ్స్ చూస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ పోలీసులకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి పరిధిలో వాళ్ళు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. అటైతే మనకి ఇక్కడ అంతున్నట్టు సమాచారం రేపటికి కూడా ఇది తెగేలాగా లేదు. ఎల్లుండి అలా ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అంటే ఏం లేదు, ఇంకా ప్రెస్ మీట్ పెట్టేసరికి నిందితులను హాజరుపరచాల్సింది, చూపించాల్సిందే. వాళ్ళు
పట్టుకురావాల్సిందే. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పుడు ఒక చేయాలి, వేగవంతం చేస్తున్నారు. అయితే అన్ని వైపుల నుంచి కూడా కాబట్టి కుటుంబ సభ్యులను ఒక సద్భావ వాతావరణంలో ఎస్ విచారించాలా, అంటే లేకపోతే వాళ్ళు ఇది మొత్తం చూస్తే సహకరిస్తారా ఇందాక లేదా? మనం కూడా అంటే సుదర్శన్ అంటే వైష్ణవి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ మాట్లాడినప్పుడు కూడా మా సొంత కొడుకులు ఎందుకు చెల్లిని చంపే ప్రయత్నాలు చేస్తారు అని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. బట్టలు కూడా లేకుండా అంత చంపే ఇది చేయరు, గొంతు పిసుక అయితే చంపేస్తారు కానీ ఇట్లాంటి దారుణాలు అయితే చేయరు కదా అని చెప్పి ఒక రకంగా ఆమె లోకేష్కి క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా వాళ్ళ వెర్షన్గా కూడా కనిపిస్తుంది. మేము సొంతంగా ఇంట్లో కొట్టుకుంటాం మా పిల్లని, కానీ మేము బయట చంపుకునే అంత దుర్మార్గ పనులైతే మేము చెయ్యమని కూడా ఆమె క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. లోకేష్ కు క్లీన్ చిట్ ఇచ్చారన్న విషయంలో వాళ్ళ పేరెంట్స్ నుంచి మార్నింగ్ నుంచి కూడా ఈ వర్షన్ వినిపిస్తుంది. కాకపోతే అతని ఎవిడెన్స్ పక్కాగా ఉంది. అతను ఎంటర్ అయింది, ఎగ్జిట్ అయింది ఉంది, మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు ఎక్కడ లేదు. కాబట్టి లేదు. అందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది పొలిటికలైజ్ అవుతుందేమోనన్న ఒక సెన్సిటివ్నెస్ కూడా పోలీసులకు ఉంది. కాబట్టి అది కాకుండా ఉండాలంటే, ఎందుకంటే ఒక అబ్బాయి ప్రేమ పేరుతో ఒక మైనర్ బాలికను లొంగ తీసుకెళ్లాడు, పలానా టూరిస్ట్ ప్లేస్ కు తీసుకెళ్లి అక్కడ దారుణంగా తన ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేసి చంపేశాడు. ఇలాంటి వార్తలన్నీ కూడా మా మనుగడలోనే ఉంటాయి లోకేష్ కు క్లీన్ చిట్ ఇవ్వకపోతే. అవన్నీ ఉంటే మరొక విధంగా ఇది ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా సుదర్శన్, అంటే పోలీసులు అయితే క్లీన్ గా చెప్పడం కూడా జరిగింది, అత్యాచారం అయితే అసలు జరగలేదు అని కూడా పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు. బట్ పేరెంట్స్ సైడ్ వెర్షన్ వేరేగా ఉంది. మన దగ్గర కూడా దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి టాప్ ను మాత్రమే తొలగించున్నారు, లెగ్గిన్ అలాగే ఉంది. అమ్మాయి పైన అత్యాచారం చేసే అంతటి ఇది రిమూవ్ చేసినట్టు ఏమీ లేదు, పూర్తి స్థాయిలో నగ్నంగా అయితే ఏమీ లేదు. డెడ్ బాడీ పైన టాప్ కింద లెగ్గిన్ ఉంది, పైన టాప్ మాత్రమే. అది కూడా డిస్టర్బ్ చేసిందే తప్ప బలవంతంగా లాగింది ఇంకొకటి చేసింది కాదు. అంటే ఆ అమ్మాయి నిర్జీవంగా పడిపోయిన తర్వాతనే కేసును పక్కదారి పట్టించడం కోసం, కేసును అటువైపు డైవర్ట్ చేయడం కోసము చేసిన ప్రయత్నమే అన్నది పోలీసులు బలంగా నమ్ముతూ ఉన్నారు. అమ్మాయి నిర్జీవంగా పడిపోయిన ప్రయత్నంలో టాప్ ను తీసేసి కొద్దిగా పక్కకు పడేశారు అనే విధంగానే వాళ్ళు పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది. కాబట్టి దాని మీద కాంట్రవర్సీ లేదు. ఎందుకంటే లెగిన్ అలాగే ఉంది, కింద వస్త్రాలు కూడా ఏమి మాత్రం డిస్టర్బ్ చేయలేదు, అత్యాచారం జరగలేదని ఎలాగూ అక్కడ పోస్ట్ మార్టం నివేదికలో కూడా తేలిపోయింది. కాబట్టి అది జరగలేదు. వేరే ఆగంతుకులు వచ్చారా, ఇంకొకరు వచ్చారా అనే దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ప్రియుడు చేశాడు అనే దానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇతను, ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ నిమిషాల వ్యవధిలోనే, అంటే గంటల వ్యవధిలోనే కాలేజీ వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు. వీళ్ళు ఎగ్జాక్ట్లీ గండికోటకి వెళ్ళారన్న విషయం కూడా తెలిసింది వాళ్ళ పేరెంట్స్ కు. వాళ్ళ తరపు నుంచి ఒక పర్సన్ అటెండ్ అయ్యాడు ఇక్కడికి గండికోటకు. నేను వెళ్ళాను, అక్కడక్కడ 2-3 విచారించుకొని వచ్చాను అని కూడా అతను చెప్తూ ఉన్నాడు. లోకేష్ అదే టైంకి ఆ అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. ఇంకొకటి, లోకేష్ వదిలేసి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిపై ఏదన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసిందా అంటే అది లేదు. ఎందుకంటే వదిలేసి వెళ్ళే సమయంలో ఆ అబ్బాయి ఎదురుగా వచ్చినటువంటి ఒక అతన్ని అడిగారు, అన్న బస్సు ఎన్ని గంటలకు ఉంటుంది అని. 6 గంటలకు బస్సు ఉంటుందని చెప్పారు. ఆ అమ్మాయి స్పష్టంగా చెప్పింది, నేను 6 వరకు ఇక్కడ వెయిట్ చేసి ఆ బస్సుకు నేను వెళ్ళిపోతాను, నువ్వు నా గురించి ఏం కంగారు పడొద్దు, ఇంట్లో విషయం తెలిసింది కాబట్టి నువ్వు వెళ్ళిపో, నువ్వు నాతో ఉన్నావు అన్న విషయం తెలిస్తే అది నీకు ప్రమాదమే, నాకు ప్రమాదమే. అంటే ఆ అమ్మాయి ఇంకోటి కూడా కాన్ఫిడెంట్ గా ఉండిండొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ తో కలిసి గండికోటకి వెళ్తున్నాను అనే విషయం వాళ్ళ పేరెంట్స్ కు తెలిసింది. కాబట్టి ఆ గండికోటకు ఒకవేళ మా పేరెంట్స్ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చినా కూడా మా బంధువులు, నేను ఉంటాను కాబట్టి మా ఫ్రెండ్స్ తో వచ్చాను, మా ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్ళారు, నేను కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను, బయలుదేరుతున్నానని ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చు అనే కాన్ఫిడెంట్ లో కూడా అమ్మాయి ఉండొచ్చు. అవును, అదే కనిపిస్తుంది కూడా ఇక్కడ. అవును, ఆ ప్రయత్నంలో కూడా ఉండొచ్చు. అందుకే నేను ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఒకవేళ మా ఫ్రెండ్స్ మా బంధువులు వస్తే నేను వాళ్ళ సర్ది చెప్పుకొని వాళ్ళతో పాటు కలిసి ఇంటికి వెళ్తాను, లేదు వాళ్ళు రాలేదు ఇక్కడికి రారంటే నేను ఈవినింగ్ బస్ కు వెళ్ళిపోతాను పో అని చెప్పి ఆ అమ్మాయి ఇక్కడే ఉండింది. కాబట్టి సాయంత్రం వరకు కూడా ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, వాళ్ళ చోట్ల తిరిగింది. కొంతమంది టూరిస్టుల సెల్ఫీల్లో అమ్మాయి ఫోటో రికార్డ్ అయి ఉంది, అది కూడా పోలీసులు కొంత గుర్తించారు. అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అప్పుడు ఏ టూరిస్టులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ నెంబర్స్ కాల్ చేశారు, మీరు అక్కడ ఏమైనా ఫోటోలు తీశారా, పలానా అమ్మాయి మీకు ఏమైనా కనిపించిందా అని పోలీసులు ఆరా తీశారు. వాళ్ళు కొంతమంది వాళ్ళు తీసుకున్న సెల్ఫీలను చూసుకున్న తర్వాత వాళ్ళలో ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పంపించారు. అవన్నీ కూడా క్లారిఫై చేసుకున్నాకనే ఆ అమ్మాయి ఇక్కడ లైవ్ లో ఉంది, అక్కడ లోకేష్ ఎగ్జిట్ అయ్యాడు అన్న తర్వాతనే లోకేష్ కు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. ఓకే, అంటే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో ఎవిడెన్స్ ఏమైనా కొంచెం కప్తే కొంచెమైనా కూడా పురోగతి సాధిస్తున్నారని అనుకోవచ్చు అంటారా సుదర్శన్ పోలీసులు?
ఇప్పుడు జరిగిన ప్లేస్ ఎక్కడ, ఆ అమ్మాయిని ఎక్కడ కొట్టేసి ఉంటారు, ఎక్కడికి తీసుకెళ్లి పడేశారు అనే విషయంలో కొంత క్లారిటీ ఉంది. ఓకే. అయితే కొటేషన్ దగ్గర ఎలాంటి బ్లడ్ డ్రాప్స్ లేవు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ సేకరించడానికైనా ఎక్కడ జరిగిందనేది అంటే చాలా పెద్ద ప్రహరీ కూడా ఉంది ఇక్కడ రంగనాయక స్వామి ఆలయానికి. అంతా కూడా రాతి కట్టడం, అది పురాతనమైనటువంటి రాళ్ళు అవి. ఉమ్, వాటి మీద ఫింగర్ ప్రింట్స్ కూడా అంత నీట్ గా వచ్చే పరిస్థితి ఉండదు. ఉమ్, నిన్న డాగ్ స్క్వాడ్ తెచ్చారు, వాళ్ళు డాగ్ స్క్వాడ్ కూడా ప్రాపర్ గా ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయింది. ఎందుకంటే చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతా ఉన్నాయి, ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాయి. yes. అయినాయి కూడా, అందుకే వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. కానీ ప్రయత్నిస్తూ ఉన్నారు. వీటన్నిటికంటే కూడా ఏదైనా ఒకటి టెక్నికల్ ఎవిడెన్స్, ఎలక్ట్రికానిక్ ఎవిడెన్స్ ఏదైనా దొరకాలి. ఉమ్, అప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్లీ మనం వాళ్ళను చేయగలము, వాళ్ళ మీద ఆరోపణ చేసి పట్టుకురాగలము అనేది వీళ్ళ వర్షన్. అది సీసీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే సెల్ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్ కావచ్చు, ఉమ్. ఇలాంటి ఎవిడెన్సెస్ కోసమే ట్రై చేస్తూ ఉన్నారు. అవి దొరికిన తర్వాత ఖచ్చితంగా కేసు పురోగతి ఉంటుంది. బట్ ఇట్స్ టేకెన్ సమ్ టైం, చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. అంత ఆషామాషిగా అమ్మాయి తరపున వాళ్ళని తెచ్చి విచారిస్తే మళ్ళీ అది ఇంకొక విధంగా వెళ్ళే Yes, అంటే అవకాశం ఉంటుంది పక్కా కాబట్టి. ఎవిడెన్స్ దొరికిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అవును, Yes. అదే జరగబోతుంది. రైట్ సుదర్శన్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఎస్ సార్, మొత్తంగా ఇదిలా ఉంటే నిన్న స్పాట్కి ఎస్పీతో పాటు వెళ్లిన డిఐజీ ప్రవీణ్ వాళ్ళు కీలక ఆధారాలైతే సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశామని కూడా వాళ్ళు అంటున్నారు. అయితే బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదు అని కూడా పోలీసులు ఒక పక్క నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాలిక శరీరంపై దుస్తులు లేకుండా పడి ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిది ఏమీ జరగలేదని కూడా పోలీసులు అయితే క్లియర్గా చెప్తున్నారు. నిందితుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని కూడా పోలీసులు పక్క నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మొత్తం కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మొదటి నుంచి పోలీసులు వైష్ణవి కేసులో మొత్తం అందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ కేసులో మరో పేరు తెరపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే వైష్ణవి బంధువు కొండయ్య పేరు ఈ రోజు అయితే తెరపైకి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైష్ణవి హత్యకు కొండయ్యకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఈ రోజు పోలీసులు మళ్ళీ విచారణ మొదటి నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. అనుమానితులుగా భావిస్తున్న అందరినీ కూడా మరోసారి విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ఘటనా స్థలానికి స్పెషల్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ ని కూడా రంగంలోకి దింపారని కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క ఏ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారడంతో ఈ కేసును త్వరగా ఛేదించేందుకు గండికోటలో సీసీ ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. బట్ ఇప్పట్లో అయితే ప్రెస్ మీట్ పెట్టం, ఇంకా 2 days పడుతుంది. ఎవిడెన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్న తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టి నిందితుల్ని కూడా మీడియాకి రిలీజ్ చేస్తామని కూడా పోలీసులు పక్క నుంచి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.